నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొన్ని చోట్ల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో వరుసగా 2 సార్లు ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో డీఈఓతో పాటు పలువురిపై చర్యలు తీసుకున్నారు జిల్లా కలెక్టర్. నారాయణపేట జిల్లా మాగునూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 50 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. వారిలో 15 మంది కండిషన్ సీరియస్ గా ఉండటంతో మహబూబ్ నగర్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ను విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. దీనిపై విచారణ కొనసాగుతుండగానే సేమ్ స్కూల్లో మళ్లీ ఫుడ్ పాయిజన్ అవడం వివాదాస్పదమైంది. ఒకటే స్కూల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొదట ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ప్రభుత్వ ఆదేశాలతో మాగునూరు జెడ్పీ స్కూల్ను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. పాఠశాల కిచెన్, స్టోర్ రూమ్, రైస్, నిత్యావసర సరుకులను పరిశీలించారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, టీచర్లను ఎంక్వైరీ చేశారు. పాఠశాల హెచ్ఎంను సస్పెండ్ చేసి వంట ఏజెన్సీని రద్దు చేసి వేరే ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు. ప్రతిరోజు మధ్యాహ్న భోజనాన్ని స్కూల్ టీచర్లు పరిశీలించి టేస్ట్ చేసిన తర్వాతే పిల్లలకు వడ్డించాలని ఆదేశించారు. మళ్లీ ఫుడ్ పాయిజన్ కాకుండా స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్లు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు కలెక్టర్ సిక్తా పట్నాయక్. హెడ్ మాస్టర్లు, వంట ఏజెన్సీలు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మార్కెట్లో బియ్యం, కూరగాయలు, కోడిగుడ్లను పరిశీలించి నాణ్యమైనవి తీసుకోవాలన్నారు. మాగనూరులోనే కాకుండా జిల్లాలోని ప్రతి పాఠశాలలో టెస్టింగ్ కమిటీని ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్. ప్రతి స్కూల్లో ఒక మెస్ కమిటీ పనిచేయాలి. అది మన స్టాండింగ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా పర్మనెంట్ గైడ్ డైలీ ఒక్కరు ఇద్దరు టీచర్స్ బాధ్యత తీసుకొని బిఫోర్ ద ఫుడ్ ఇస్ సర్వ్ టు ద చిల్డ్రన్ ఆ టీచర్స్ ఇద్దరు కూడా టేస్ట్ చేసి క్వాలిటీ కన్ఫర్మ్ చేస్తేనే పిల్లలకి సర్వ్ చేయడం. అది నిన్న జరిగింది. 3 టీచర్స్ నిన్న తిన్నారు. కానీ ఇద్దరు అయితే బాగానే ఉన్నారు. ఒక్కరికి సాయంత్రం కొంచెం ఎఫెక్ట్ అయిందని నాకు రిపోర్ట్ చేశారు. సో అది కంపల్సరీ ప్రతి స్కూల్లో ఒక టేస్టింగ్ కమిటీ ఇన్షూర్ చేయాలి. సెకండ్, ఈ టేస్టింగ్ కమిటీ ఉన్న మొత్తం రికార్డ్స్, రిజిస్టర్స్ కూడా మన సూపర్వైజింగ్ ఎంఈఓస్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్, డిఓ అందరూ కూడా సూపర్వైజ్ చేయాలి. కలెక్టర్ విచారణ జరిపిన 2వ రోజే విద్యార్థులకు మళ్లీ ఫుడ్ పాయిజన్ అయింది. విద్యార్థులు ట్రీట్మెంట్ తీసుకుంటున్న మహబూబ్ నగర్ హాస్పిటల్తో పాటు మాగునూరు జెడ్పీ స్కూల్లో ఫుడ్లో పురుగులు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. హాస్పిటల్లో బ్రేక్ఫాస్ట్లో విద్యార్థులకు రైస్ పొంగల్ వడ్డించగా అందులో పురుగు ఉందని ఓ విద్యార్థి నర్సుకు చెప్పడం, ఆమె సూపరింటెండెంట్కు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్కు విచారణ అధికారిగా నియమించి హాస్పిటల్లో విచారణ చేపట్టారు. మాగునూరు జెడ్పీ స్కూల్లో మధ్యాహ్నం భోజనంలో సేమ్ సీన్ రిపీట్ అయింది. అందరూ 15 మంది పిల్లల్ని మనం అడ్మిట్ చేసినాము. అందరూ స్టేబుల్గా ఉన్నారు, కండిషన్ ఈజ్ స్టడీగా ఉన్నారు. మిగతా ఏమైనా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ మనకు అవసరం కొద్దీ ఏమి ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉన్నాయో మా కన్సల్టెంట్స్ చెప్పిన దాన్ని బట్టి మేము అన్ని ఇన్వెస్టిగేషన్స్ యుద్ధ ప్రాతిపదికగా చేయిస్తున్నాము. ఫుడ్ పాయిజనింగ్ అంటే మేబీ ఇన్ఫెక్టెడ్ వాటరా లేకుంటే అవి మనం చెప్పలేము. మెయిన్గా వామిటింగ్స్, కొంతమంది దాంట్లో వామిటింగ్స్ విత్ మోషన్స్, కొంతమంది పిల్లలకు మెయిన్గా వామిటింగ్స్. జిల్లా అధికారులు హెచ్చరించినా మాగునూరు జెడ్పీ స్కూల్ సిబ్బందిలో మార్పు రాలేదని విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్ ఎంక్వైరీ చేసిన 2వ రోజే అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం కలెక్టర్ వరకు చేరడంతో నారాయణపేట డీఈఓ అబ్దుల్ ఘనీపై సస్పెన్షన్ వేటుపడింది. ఆర్డీఓ రామచందర్, ఎంపీడీఓ రహమతుద్దీన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమాకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు కలెక్టర్. ఫుడ్ పాయిజనింగ్ జరిగిన తర్వాత వెంటనే హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్, తర్వాత స్కూల్ అసిస్టెంట్స్ ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళీ పాత కన్సైన్మెంట్ని అట్లనే వాడి కొంత పురుగులు రైస్లో కనిపిస్తుంది అని తెలిసిన తర్వాత మన జిల్లా డిఓ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆర్డీఓ కానివ్వండి, ఎంపీడీఓ కానివ్వండి అండ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ముగ్గురికి కూడా షోకాజ్ నోటీసెస్ ఇష్యూ చేయడం జరిగింది. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో ఆందోళన చెందుతున్నారు విద్యార్థులు. సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనం నిర్వహణ తీరుపై విమర్శలొస్తున్నాయి.